ఒకసారి లాంగ్ ఫ్రాక్ ఉన్న కోట్ చూడండి. ఈ విధంగా పిల్లలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందుకే ఇది ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను. స్కిప్ చేయకుండా ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఫస్ట్ క్లాత్ 4 మడతలు వేసుకొని ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ ముందు వైపు ఉండేలా చూసుకోవాలి. తర్వాత షోల్డర్ మార్కింగ్ చేయాలి. నేనైతే ఫ్రాక్తో తీసుకున్నాను. 7 వచ్చింది. 7 మార్కింగ్ చేశాను. షోల్డర్ ఎంత ఉంటే చంక డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. తర్వాత చెస్ట్ లూజు వేసుకునేది ఫ్రాక్ మీద కనుక ఫ్రాక్ లూజ్ చూసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ అయితే 36, 36లో సగం 18, 18లో సగం 9. 4 మడతలు వేసాం కనుక 4 భాగాలు చేసుకోవాలి. అలానే నేను ఎక్స్ట్రా 2.5 ఇంచులు తీసుకున్నాను ఖర్చుకి. తర్వాత ఫ్రాక్ది బాడీ కొలత తీసుకోవాలి. బాడీ లెంత్ ఎంత ఉందో దానికి మార్క్ చేసుకొని 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ ఎక్స్ట్రా మనం ఫ్రంట్ సైడ్ క్రాస్ తీసుకోవటానికి ఉపయోగపడుతుంది. మనం ఉన్న లెంత్లోనే క్రాస్ తీసుకుంటే కోటు పైకి వస్తుంది, చూడటానికి బాగోదు. అందుకనే 2.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటే మలిచి కుట్టుకోవటానికి ఎక్స్ట్రా క్రాస్కి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రంట్ నెక్ డీపు 11 పెట్టాను. పెట్టి లైన్ గీసుకోవాలి. తర్వాత నెక్కు కింద 1 ఇంచు మార్క్ చేశాను మనం షేప్ తీసుకోవటానికి. అలాగే నెక్కు క్రాస్ గీసుకొని తర్వాత కింద లాస్ట్ 2 ఇంచులు మార్క్ చేసుకొని క్రాస్గా గీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా చుట్టూ కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్కు 1/2 ఇంచు మందం క్రాస్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర కోట్ అనేది నీట్గా కనపడుతుంది. తర్వాత బ్యాక్ నెక్ 2 ఇంచుకు మార్క్ చేశాను. చేసి అదేవిధంగా కట్ చేసుకోవాలి. మనం ఇంకా డీప్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ కోట్కి ఇలా బాగుంటుందని నేను 2 ఇంచులు పెట్టుకున్నాను. చూడండి కటింగ్ ఎలా వచ్చిందో. ఇలా ఉంటుంది కోటు. ఇదే విధంగా లైనింగ్ కూడా సేమ్ ఇంతే కట్ చేసుకోవాలి. తర్వాత స్టిచ్చింగ్ బక్రం క్లాత్ కట్ చేశాను. 1 ఇంచ్ అడల్పుతోని నెక్ నీట్గా ఉంటుందని నెక్ వరకు 1 ఇంచ్ మందం క్రాస్ పీస్ తీసుకొని కట్ చేశాను. అది ఫ్రంట్ నెక్ పై కుట్టి తిరగల ఉన్నది పైన పెట్టుకోవాలి. మంచిగా ఉన్నది కింద వైపుకు రావాలి. నేను సైడ్ వరకు వదులుకొని చుట్టూ కుట్టాను. ఆ ఒక్క సైడ్ ఎందుకు వదిలేసానంటే
మనం ఆపోజిట్ కుట్టాం కదా కోటు, అటనేది కరెక్ట్గా తిప్పటానికి యూజ్ అవుతుంది, అందుకే వదిలేసాను. అదేవిధంగా నెక్స్ట్ పార్ట్ కూడా కుట్టుకోవాలి. ఈ నెక్కి కాలర్ కూడా సెట్ చేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. కానీ ఈ రెడ్ ఫ్రాకు హెవీగా ఉంది, అందుకే నేను ఈ కోట్ అనేది సింపుల్గా కుట్టాను. అలాగే రెండో పార్ట్ కూడా కుట్టాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని చుట్టూ ఉన్న క్లాత్కి టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకోవటం వల్ల నెక్ మనకు తేలిగ్గా తిరుగుతుంది. నేను కుట్టే క్లాత్ స్టిఫ్గా ఉంది కాబట్టి నేను మెడకి క్రాస్ పీసులు కానీ ఏమీ వాడలేదు. అదే సిల్క్ కానీ ఇంకా వేరే క్లాత్ అయితే ముక్క అనేది వేసుకొని కుడితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇది బెనారస్ క్లాత్ స్టిఫ్గా ఉంది కాబట్టి నేను అలా ఆపోజిట్ తిప్పి చుట్టూ కుట్టు వేసాను, కరెక్ట్గా ఉంది. అదే సిల్క్ క్లాత్ అయితే ఇలా ఉండదు, అందుకే నేను నెక్ పీసులు కానీ ఏమీ వాడలేదు. ఇప్పుడు నేను ఇది ఆపోజిట్ తిప్పి చుట్టూ కుట్టేసుకుంటున్నాను. లైనింగ్ అనేది ఎక్కడ బయటికి కనపడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సైడ్ ఓపెన్ ఉంచిన వైపు కూడా కుట్టేసుకున్నాను. అవి తర్వాత మలిచి కుట్టుకోవటానికి యూస్ఫుల్గా ఉంటుంది. దారాలు అనేది బయటకు రాకుండా ఉంటాయి. అలాగే షేప్ కోసం డాట్స్ వేశాను. ఫ్రంట్ పార్ట్ ఈ ఎట్లా కుట్టి ఆపోజిట్ తీపి కుట్టేసామో బ్యాక్ పార్ట్ కూడా అలా చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్స్కి 4 వైపులా షేప్ అనేది కనపడటం కోసం డాట్స్ వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ కరెక్ట్గా జాయిన్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ రాకుండా మనం ముందే చూసి కుట్టుకోవాలి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఎక్కువ తక్కువ వస్తే చూడటానికి బాగోదు, అందుకే మనం స్టిచ్ చేసేటప్పుడే కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా ఉంటే క్లాత్ని కట్ చేసుకొని కుట్టుకుంటే షోల్డర్ జాయింట్ అప్పుడు ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. అలానే 2 షోల్డర్లు జాయింట్ చేసుకోవాలి. తర్వాత సైడ్ మామూలుగా లూజ్ కుట్టు అనేది వేస్తున్నాను. తర్వాత డ్రెస్సు కొలత పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ షేప్ తీసినాం కదా, అక్కడ ఫస్ట్ మనం బొందు పెట్టుకోవటానికి ఇలా ఎంతైతే కావాలో అంత చూసుకొని, నేనైతే అటు 3 ఇటు 3 బొందులు పెట్టుకుంటున్నాను. వాటి కోసం నేను 6 పీసులుగా చేసుకున్నాను థ్రెడ్ని. అవి ఇప్పుడు ఫస్ట్ నెక్ షేప్ తీసిన కాడ 1, 2 ఇంచుల కింద 1, 2 ఇంచుల కింద 1 అలా పెట్టుకున్నాను. అలాగే 2 వైపులా కుట్టుకోవాలి.
నాకైతే 3 సరిపోతాయి అనుకున్నాను, అందుకే 3 పెట్టాను. ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. బొందులు ఇలా పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా అక్కడికక్కడ ముడి వేసుకునేలా పెట్టచ్చు. నేను ఇదైతే బాగుంటుందని ఇట్లా పెట్టాను. రెండు వైపులా పెట్టుకోవాలి. కొంచెం రఫ్ చేసుకోవాలి. అలా రఫ్ చేస్తే బొందులు గట్టిగా లాగినా కానీ అవి అనేది ఊడిపోకుండా ఉంటాయి. అందుకే రఫ్ చేసుకుంటే బొందులు గట్టిగా లాగినా ఊడిపోవటానికి అవకాశం అనేది ఉండదు. ఇప్పుడు మనకి ఎంత లెంత్ అయితే సరిపోద్దో అంత లెంత్ వరకు థ్రెడ్ తీసుకున్నాను. ఆ థ్రెడ్ వీడియోలో చూపించిన విధంగా ఎక్కించుకోవాలి. తర్వాత ఆ థ్రెడ్ చివరన మీ ఇష్టం వచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు. నేనైతే సింపుల్గా డ్రెస్లో వచ్చిన క్లాత్తోనే హ్యాంగింగ్స్ పెట్టాను. అలాగే ఈ కోటు కటింగు స్టిచ్చింగు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల కటింగ్ స్టిచ్చింగు మీకు నచ్చిందని నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియో పెట్టుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. ఫైనల్గా ఇలా వచ్చింది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.